బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి 20 మంది మరణించారు. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాణ భయంతో పలువురు ప్రయాణికులు కిందకు దూకారు. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి 20 మంది మరణించారు. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రాణ భయంతో పలువురు ప్రయాణికులు కిందకు దూకారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, ప్రస్తుతం మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇది కొద్దిసేపు క్రితమే ఇటు మహారాష్ట్రలోని జల్గావ్ ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పుష్పక్ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి కిందికి దూకేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయితే అపోజిట్ నుంచి వచ్చేటువంటి బెంగళూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీకొని దాదాపు 10 మంది వరకు మృతి చెందినట్టు కూడా తెలుస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తెలపడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రస్తుతానికి రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి పోలీసులు కూడా అక్కడ చేరుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ నెలకొంది. అయితే పుష్పక్ సంబంధించినటువంటి ఈ ట్రైన్ ఏదైతుందో ఈ ట్రైన్ లో ఒక్కసారిగా ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆ చైన్ లాగడం తోటే ఈ యొక్క ఆ ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్టు కూడా ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ చైన్ గుంజినటువంటి సమయంలో మాత్రం అక్కడ కొంతవరకు మంటలు కూడా చెలరేగాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ చైన్ లాగి రైలు నుంచి దిగినటువంటి ఈ ప్రయాణికులు ఎవరుతున్నారో వారు అందులో మరో ట్రాక్ పై వస్తున్నటువంటి రైలు ఢీకొనడంతో కొంతమంది మృతి చెందడం జరిగింది. అయితే ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి మృతులు 10 మంది వరకు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య మాత్రం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. నవీన్, అయితే ఇందులో ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సమీప ఆసుపత్రి కూడా తరలించారు. ఇంకా చాలా మంది అంటే దాదాపు ఒక 30 నుంచి 40 మంది వరకు తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. అదే కొద్దిసేపు క్రితమే ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదానికి అక్కడ ఉన్నటువంటి వాహనాలు రావాలంటే ఖచ్చితంగా దాదాపు ఒక అర్ధగంట సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అంబులెన్స్ లు కూడా రానికి కొంత అక్కడ ఆ ప్రాంతానికి చేరుకోవడానికి సమయం కూడా పడుతున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వెంటనే రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఉన్నత స్థాయి అధికారులతో పాటు రైల్వే శాఖ ఆ మంత్రి కూడా ఈ జరిగినటువంటి ప్రమాదంపై కూడా వారు ఆరా కూడా తీస్తున్నారు. అసలు ఆ లాక్ చైన్ సంబంధించి ఆ చైన్ ఏవి ఎందుకు గుంజారు, అసలు జరిగింది ఏంటిది, ఆ టైంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ప్రయాణికులు ఏం చెప్తున్నారు అంశాలపై కూడా వారు పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరిస్తున్నారు. అసలు చైన్ లాగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అక్కడ ఏమైనా ఎమర్జెన్సీ కారణం వల్ల చైన్ లాగారా, ఎందుకు లాగారనే అన్న విషయాలు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. కాబట్టి కొద్దిసేపు క్రితమే ఇటు పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులే స్వయంగా ఆ ప్రాంతానికి కూడా చేరుకున్నారు. అక్కడ ఏదైతే ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో కొంతమంది రైతులు కూడా ఉన్నారు. రైతులు కూడా వచ్చి వారికి సాయం చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. వెంటనే వారి సొంత వాహనాల్లో అక్కడ ఉన్నటువంటి గాయాలైనటువంటి వారందరినీ కూడా ఆసుపత్రికి కూడా తరలించేందుకు కూడా ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. నవీన్, అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే మృతుల సంఖ్య 20కి చేరినట్లుగా తెలుస్తోంది. ఇక మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రైల్వే అధికారులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి పుష్పక్ సంబంధించినటువంటి ట్రైన్ లో జరిగినటువంటి అంటే ఈ ప్రమాదం ఏంటంటే మెయిన్ గా అక్కడ పుష్పక్ ట్రైన్ వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా చైన్ లాగారు. ఆ లాగినటువంటి సమయంలో అక్కడ కొంత చిన్నపాటి మంటలు వచ్చాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అంటే వారందరూ కూడా పక్క అంటే కింద దిగుతున్నటువంటి సమయంలో పక్కనే ట్రాక్ కూడా ఉండడం జరిగింది. ఆ ట్రాక్ పైకి అందరూ ఒకరు గుంపుల్లో వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా
అక్కడి నుంచి ఆపోజిట్ నుంచి నేపథ్యంలో ఆ బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఆ 20 మంది అని చెప్తున్నారు. కానీ అఫీషియల్ గా ఇంకా డిక్లేర్ చేయలేదు. అంటే అన్అఫీషియల్ గా 20 మంది అని చెప్తున్నారు. కానీ అఫీషియల్ గా ఇంకా అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైల్వే శాఖ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, వీరెవరు కూడా ఇంకా డిక్లేర్ చేయలేదు. అంటే ఇప్పుడిప్పుడే అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా చూస్తున్నాము. ఆ ట్రైన్ అయినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా కిందికి దిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఆ ట్రైన్ ఎక్కినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దాంతో పాటు పక్కనే కొంతమంది వారి ప్యాసింజర్స్ అందరూ కూడా వారు ఆ దూకి కింది కూడా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ మృతులు కూడా మనకి స్క్రీన్ పైన కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ విధంగా ఆ బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొనేటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తానికి అంటే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఆ విజువల్ అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాలు చూస్తుంటే కూడా స్పష్టంగా అర్థమవుతుంది. నవీన్, అయితే ఎవరైతే ప్రాణ భయంతో ట్రైన్ నుంచి దూకే ప్రయత్నం చేసి ప్లాట్ఫామ్ వైపు వెళ్తున్నారో వారు సురక్షితంగానే ఉన్నారో, అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం ఉందా? అంటే ప్రస్తుతానికైతే అక్కడ జరిగినటువంటి సమయంలో చాలా వరకు చిన్నపిల్లలు కూడా ఉన్నారు, అక్కడ పెద్దవారు కూడా ఉన్నారు. అంటే మనకి స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా కిందికి దూకేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఆ షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పేసి అక్కడ ట్రైన్ లో ప్రచారం జరిగింది. ఆ జరిగినటువంటి సమయంలో అందరూ కూడా ట్రైన్ లో నుంచి కిందికి దూకేటువంటి ప్రయత్నం చేసి ఆ పక్కన ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ పైకి కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చేటువంటి మరో ట్రైన్ కూడా ఢీకొన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ చిన్న పిల్లలు కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అంటే అఫీషియల్ గా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది అఫీషియల్ గా అధికారులు కూడా చెప్తున్నారు 8 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి 20 మంది మరణించారు. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రాణభయంతో పలువురు ప్రయాణికులు కిందకు దూకారు.
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగడంతో 20 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రాణభయంతో పలువురు ప్రయాణికులు కిందకు దూకే ప్రయత్నం చేసినప్పుడు పక్కన పట్టాల మీద ఇంకొక ట్రైన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి 20 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాణభయంతో పలువురు ప్రయాణికులు కిందకు దూకే ప్రయత్నం చేయగా పక్కన ట్రాక్ పై ఇంకో ట్రైన్ రావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి 20 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రాణభయంతో పలువురు ప్రయాణికులు కిందకు దూకే ప్రయత్నం చేయగా పక్కన ట్రాక్ పై ఇంకో ట్రైన్ రావడంతో ప్రయాణికులు ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. మరింత మంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా రైల్వే అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయంటూ అధికారులు చెప్పారు.